పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. విశాఖలోని శాంతిపురం జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ప్రయాణికులు భయంతో బస్సులోంచి దూకి పరుగులు తీయాల్సి వచ్చింది. మంటల్లో బస్సు పూర్తిగా తగలబడిపోయింది. బస్సు రన్నింగ్లో ఉండగా ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో డ్రైవర్ బస్సును నిలిపేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతం పక్కనే పెట్రోల్ బంక్ కూడా ఉంది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మధ్య ఇది అంతు చిక్కని విషయంగా కనిపిస్తోంది. నిన్న ఇటు హైదరాబాద్ మెహదీపట్నంలో ఒక బస్సులో కూడా ఇలాగే మంటలు వ్యాపించాయి. అయితే దాంట్లో ఎవరు ప్రయాణికులు లేని కారణంగా ప్రమాదం తప్పినట్లయింది. ప్రస్తుతం ఇది నడుస్తున్న బస్సు, ఇది ప్రయాణికులు ఫుల్గా కూడా ఉన్నారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో డ్రైవర్ నిజంగా కంగు తిన్నాడు. అప్రమత్తతో వ్యవహరించడం అనుకోవచ్చు. మొత్తం ప్రయాణికులందరూ కూడా కిటికీల్లోంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారని తెలుస్తోంది. మనం విజువల్స్లో క్లియర్ కట్గా చూస్తున్నాం. పక్కనే అక్కడ HP పెట్రోల్ పంప్ కనిపిస్తోంది. నిజంగా ఏదైనా జరగరానిది జరుగుంటే కనుక పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి నష్టం జరిగేది. కానీ అలాంటిది ఏది జరగలేదు అదృష్టవశాత్తు. సో ప్రస్తుతం చూస్తున్నాం మనం బస్ తగలబడిపోతున్న దృశ్యాలు. పూర్తిగా దగ్ధమైపోయింది. అసలు ఫైర్ బ్రిగేడ్స్ వచ్చే వరకు కూడా అది మంటలు అదుపులో ఉండని సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. నడుస్తున్న బస్సులో ఇలా మంటలు ఎందుకు వ్యాపించాయి, మరి దీన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. మరి ఏ మేరకు సేఫ్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే రోడ్డు మీద మనం ప్రయాణిస్తున్నప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్గా బస్ని అందరూ కూడా ఆశ్రయిస్తూ ఉంటారు. బస్ ప్రయాణం సురక్షితం అని కూడా మనం స్లోగన్స్ వింటూ ఉంటాం. అలాంటి అనౌన్స్మెంట్స్ కూడా బస్సు మీద తరచూ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇలా నడుస్తున్న బస్సులోంచి మంటలు ఈ రకంగా ఇంత భారీ ఎత్తున నిజంగా నిమిషాల వ్యవధిలో పూర్తిగా బస్ దగ్ధమైపోయింది అంటే కనుక ఈ ఇంపాక్ట్ ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవాలి. సో ఎలా జరిగింది, దీనికి కారణం ఏంటి? అఫ్కోర్స్ షార్ట్ సర్క్యూటే కారణమా, అయితే కనుక నడుస్తున్న బస్సులో కూడా ఇలా మంటలు అంటుకుంటాయా అనే దానికి మరి ఎక్స్పర్ట్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పక్కనే పెట్రోల్ పంప్ కూడా చూస్తున్నాం మనం. ఏదన్నా జరగరానిది జరుగుంటే కనుక పెద్ద ఎత్తున నష్టం వాటిల్లేది.